గ్రామంలో ముద్ద చర్మ వ్యాధి లేదా లంపీ స్కిన్ డిసీజ్ ఈ వ్యాధి నివారణకు గాను ఈ గ్రామం మొత్తము పశువులకి ఈరోజు టీకా వేయ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ వ్యాధి ప్రతి సంవత్సరము కూడా మేము ప్రతి గ్రామంలో కూడా పశువులన్నిటికీ కూడా ఈ తెల్ల పశువులు ఎక్కువగా ఇది తెల్ల పశువులకు వస్తుంది. నల్ల పశువులకి ఇదేమి ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనిపించలేదు. ఈ తెల్ల పశువులకు సంబంధించి మేము ప్రతి సంవత్సరం కూడా ప్రతి గ్రామంలో కూడా అన్ని పశువులకి ఈ టీకాలు అనేది వేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఈ రోగం వచ్చింది అంటే దీనివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం అంతా గుల్లలు బొబ్బల్లాగా మొత్తం అంతా మొత్తం శరీరం మొత్తం ఇట్లాగే వస్తుంది. ఈ లాస్ట్కి బొబ్బలు అనేది కొంచెం ఎక్కువ ఉబ్బి లాస్ట్కి పగిలిపోయి చీము రక్తము కూడా కారి లాస్ట్కి పశువు బలహీనపడి లాస్ట్కి ఈ పాలు దిగుబడి కావచ్చు, లేకపోతే నీకు ఈ పాలు దిగుబడి సేద్యానికి పనికి రాకుండా పోతాయి. చూడి పశువులు ఏదన్నా ఉన్నట్లయితే అవి అబార్షన్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి అందుకోసము ముందుగా ఈ వ్యాధి రాకుండానే ముందుగానే ఈ టీకాలు అనేది వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వాపు కూడా వస్తుంది. ఒక్కోసారి గొంతు కింద వాపు వస్తుంది, ఈ కడుపు కింద వాపు వస్తుంది, కాళ్ళ దగ్గర వాపు వస్తుంది. తెలియదు, జనాలు ఏమనుకుంటారంటే ఈ వాపు ఏదో పురుగు కాటు అదేదన్నా జరిగిందేమో, అది విషం కాటం రకరకాలుగా అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఇది వాపు వచ్చినా కూడా ఈ వ్యాధి యొక్క మెయిన్ లక్షణం అయితే వాపు రావడం కూడా మంచి లక్షణమే. కాబట్టి అట్లా ఏదన్నా చిన్న చిన్న గుల్లలు వచ్చినా కూడా ఇమీడియట్గా చూపించుకుంటే ఇది ఎంత తొందరగా చూపించుకుంటే అంత తొందరగా ఈ వ్యాధి నయమవుతుంది. ముదిరిపోయిందంటే మాత్రం చాలా కష్టము. ఎక్కువగా ఈ దూడలు ఎక్కువగా 2 నెలలు 3 నెలలు దూడలు కూడా వస్తున్నాయి. దూడలు వచ్చిందంటే చాలా తీవ్రంగా ఉంటుంది. అది వితిన్ ఒక 2 నెలలు 3 నెలలు అట్లాగే అది అట్లా ఎక్కువయ్యి లాస్ట్కి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం తప్పకుండా చేసుకొని వాళ్ళు ఒక పశువుల్ని కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాం.